వచ్చినామని చెప్పి మనం చేస్తున్నాం. చిన్న వర్షం పడ్డది నిన్న, మీరందరూ చూసింది. అంత పెద్ద, ఇంతకంటే పెద్ద పెద్ద వర్షాలు కూడా చూసినాం మనం. చిన్న వర్షంలో స్టామ్ వాటర్ డ్రైన్ ఆగిపోయి ఆ డ్రైన్ వాటరు, ఆ మురికి నీళ్ళందరూ కూడా కరోనా ట్రీట్ చేస్తున్న ఈ హాస్పిటల్లోకి, తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి వచ్చినాయి, వార్డులలోకి వచ్చినాయి అంటే నిజంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు సిగ్గుతో తల వంచుకోవాలి. పెద్ద పెద్ద మాటలు కానీ అడ్మినిస్ట్రేషన్ సున్నా. అసలు నిన్న ఇంత తీవ్రమైన ఈ సంక్షోభం జరుగుతుంటే ఈ రాష్ట్రంలో తుగ్లక్ పాలన మరొకట నాకు అర్థం కావడం కానీ, కొత్త సచివాలయం బిల్డింగ్ గురించి పాత బిల్డింగ్, మంచిగా ఉన్న పాత బిల్డింగ్ కూల్చేసి 1000 కోట్లతో కొత్త బిల్డింగ్ గురించి ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నాడు. ఏమనాలి? నిజంగా కూడా ముఖ్యమంత్రిని ఏం మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు. అసలు ఇంత అమానవీయంగా ఎవరు ఉంటారా? హైదరాబాద్ సిటీలో వీళ్ళ అసమర్థత, చేతగానితనం, ముందు చూపు లేకపోయినతనంతో కరోనా పాండమిక్ హైదరాబాద్లో విస్తృతంగా అయిపోయి గజగజ ఉడుకుతున్నారు జనం. ఈ కరోనా కంట్రోల్ చేయాల్సిన సమయంలో తన మూఢనమ్మకాల కోసం మనల్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన పైసలతో సెక్రటేరియట్, పంచుకున్న సెక్రటేరియట్ కూల్ చేసి కొత్త సెక్రటేరియట్ కడతారట. కానీ ఉస్మానియా హాస్పిటల్ వచ్చి చూసే సమయం లేదు ముఖ్యమంత్రికి. ఇది నిజంగా మరి ముఖ్యమంత్రి సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం. కరోనా విషయంలో 2 విషయాలు. టెస్టులు చేయమంటే సంఖ్య తక్కువ చూపడానికి టెస్టులు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల టెస్టులు చేస్తే పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో 15 లక్షల టెస్టులు చేసి నిన్నటి నుంచి నడుస్తుంది ఒక డ్రామా. ఇది చూడండి ఒకసారి, దయచేసి చూస్తే మీకు అర్థమైతే 2015 నిర్ణయించింది. ఇప్పటికే బర్కత్పురంలోని ఫీవర్ ఆసుపత్రిని, కింగ్కోటి ఆసుపత్రులను సందర్శించిన వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తాజాగా మలక్పేట, నాంపల్లి, వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించారు. ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని కూల్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనను కాంగ్రెస్ ఖండించారు. పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు బట్టి విక్రమార్క, ఎంపీ విహెచ్ నిధుల బృందం ఇవాళ ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించింది. ఈ బిల్డింగ్ కింద కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తే షావద్దు కాంగ్రెస్ కాదు, ప్రతి ఇంటి నుంచి పాతపట్నం కాదు, అమెరికా, లండన్ లో చదివినటువంటి ప్రతి డాక్టర్ కూడా వచ్చి ఒక దినం హంగర్ స్ట్రైక్ లో కూర్చుంటాడు. కూల్చడము, కట్టడం గురించే చర్చిస్తారు. మన జోలికి వస్తే మాత్రం ఊరుకోం, మేము చెప్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.